హలో అందరికీ. అందరూ బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది కంప్లీట్గా ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. అండ్ ముందు రోజు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ కొనడానికి అయితే బయటికి వెళ్ళాము. ఫ్లవర్స్ కొందామని ఫస్ట్ వెళ్ళేలోపు ఇంకా దైవిక్ టాయ్స్ కావాలని అనగానే ఇంకా టాయ్ షాప్కి వెళ్ళిపోయి గన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అది ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్లవర్స్ అయితే టూ కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా చిన్న బతుకమ్మకి ఎలా ఉందంటే ఇంకా పెద్ద బతుకమ్మకి ఎంత రేట్లు ఉంటాయో చూడాలి. మోస్ట్లీ ఇంకా పండగల టైంలో ఈ బతుకమ్మకి మెయిన్గా ఫ్లవర్స్ పండగ కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అయితే టూ కాస్ట్లీ అయితే ఉంటాయి. కానీ ఎంత కాస్ట్ ఉన్నా మనం బతుకమ్మ చేస్తాం కాబట్టి కంపల్సరీ కొనాల్సిందే. ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకా బాబుని ఎత్తుకొని ఆ ఫ్లవర్స్ని చూడడము, వాడిని ఎత్తుకొని చూడడమే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇక మెయిన్గా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియకుండా ఉన్నది. ఈ రెయినీ సీజన్ కంటిన్యూగా ఒకసారి వాన వస్తుంది, అప్పుడు ఎండ కొడుతుంది, అసలు ఎటు అర్థం కాకుండా ఉన్నది. ఇంకా ఫాస్ట్గా ఫ్లవర్స్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే త్రాయ చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. ఇంకా వీడిని కూడా ఫ్రెష్ చేసి తినిపించేయాలి. మెయిన్గా ఈ పండగలు ఏందో ఏమో కానీ పిల్లలతోని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇంకా చేయాల్సిందే. ఇంకా ఫాస్ట్గా వైప్స్తోనైతే క్లీన్ చేసేస్తున్నా, లేదంటే నార్మల్గా వాటర్లో క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తాను. బట్ వాడికి తినిపించే టైం అయిపోయింది, అందుకోసం ఇంకా నేను వైప్స్తోనైతే క్లీన్ చేసేసి ఇంకా తినిపించాలి. మా త్రాక్ష ఎట్లా అంటే బయటికి వెళ్ళిందంటే చాలా ఇష్టం. బయట ఎంతసేపు ఉన్నా వాడికి ఆకలి అవ్వదు, ఏమవ్వదు, ఏడవడు, అసలు ఏముండదు. ఇంకా ఫాస్ట్గా తినిపించేయాలి. తినిపించాక ఇంకా నేను కుక్ చేయాలి. ఇంకా దైవిక్ని మధ్యలో ఆడిపియాలి, మళ్ళీ వాడికి కూడా తినిపించాలి. ఇవంతా ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ చూసారు కదా ఎన్ని టాయ్స్, అంత గందరగోళంగా పెట్టేశాడు. దైవిక్ అయితే చాలా టాయ్స్ తీస్తాడు, సోఫా పైన పెడతాడు, బెడ్ పైన పెడతాడు. ఆ రూమ్ ఈ రూమ్ అని కాదు, అన్ని రూమ్స్లో టాయ్సే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాలి. వీడు కొనుక్కునే ఈ గన్ అయితే చాలా బాగుంది, మంచిగా ఇట్లా వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. మోస్ట్లీ మా దైవికి ఏంటంటే టాయ్స్ కొన్నాడంటే వాటికి న్యాయం చేశాను అనమాట. ఎట్లా అంటే వాటిని కంపల్సరీగా ఆడుకుంటాడు. స్క్రీన్ టైం తక్కువ, ఎక్కువసేపు ఆడుకోవడానికే ప్రిఫర్ చేస్తాడు. ఈవెన్ చిన్నప్పుడు కొనుక్కున్న టాయ్స్, ట్రక్స్, కార్స్ అవి ఇప్పటికీ ఆడతాడు. కొన్ని డ్యామేజ్ అయినా కూడా మిగతా అయితే బాగానే క్లీన్ చేసుకొని పెట్టుకోవడం ఇలా అయితే చేస్తున్నాడు. ఇంకా నేను వచ్చేసి డోర్ పైన ఒక సర్కిల్ డ్రా చేసిన. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తూ ఉన్నాడు దైవిక్ని. ఇంకా నేనైతే కుకింగ్ అయితే చేసేస్తున్నా. త్రాక్ కూడా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మంచిగా వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా నేను కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇంకా నైట్ తినేయాలి. ఎందుకంటే మార్నింగ్ ఫెస్టివల్ కాబట్టి, ఇట్లాగో ఈవినింగ్ టైం ఫెస్టివల్ కాబట్టి అంత ఎక్కువ స్ట్రెస్ అయితే ఉండదు. మార్నింగ్ పూజ ఇవి చేయాలంటేనే అర్లీ మార్నింగ్ లేవాలి, పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఈ ఫెస్టివల్కి పెద్దగా అంత ఉండదు కాబట్టి బెస్ట్. ఇంకా నేను కుకింగ్ చేసే లోపు ఇంకా దైవికి కూడా ఆడుకోవడం అయిపోతుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. లైక్ పేరెంట్హుడ్ ఎట్లుంటుంది అంటే అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఉంటేనే పిల్లలు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు అలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను కొంచెం బక్కగా అయ్యానా అని మా హస్బెండ్ని అడుగుతా ఉన్నా అనమాట. అంటే మోస్ట్లీ మనకు పాత బట్టలు అంటే డెలివరీకి ముందు అంటే ప్రెగ్నెన్సీకి ముందు మనకి ఏవైతే డ్రెస్సెస్ ఉంటాయో అవి పట్టినాయి అంటే ఇంకా మనం మ్యాక్స్ తగ్గినట్టే కదా అలా. ఇంకా దైవికి ఆడుతూ ఉంటే అస్సలు అవి స్టిక్ అవ్వట్లేవు డోర్స్ పైన. మేబీ ఇవి గ్లాస్ డోర్స్ అండ్ ఫ్లోర్ పైన స్టిక్ అయితే కావచ్చు. ఇంకా అప్పుడు మళ్ళీ దానికి ఒక సర్కిల్ పెట్టేస్తే ఇంకా ఆడుతూ ఉన్నాడు. పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళు ఊరికే ఒక్కటే దగ్గర కూర్చోవడం, లేదా టీవీ చూడడం, లేదా ఫోన్ చూడడం ఇదే ఉంటుంది. పిల్లలకి ఎంత యాక్టివ్గా ఉంచితే వాళ్ళు అంత యాక్టివ్ అవుతారు. నాకే అనిపిస్తుంది, నాకు అంత ఎనర్జీ లేకపోయినా దైవికి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఎనర్జీ. నేను ఆడతా అని అనడం, ఎగురుతూ ఉండడం అలా ఉంటాడు. బట్ పిల్లలకి చాలా ఎనర్జీ ఉంటుంది మనకంటే. ఇంకా వాడు ఎంజాయ్మెంట్ చూసి మా త్రయ చూడండి ఎంత ఎగురుతున్నాడు. వాడు కూడా ఆడదాం అనుకుంటున్నాడు. వాడు పెద్ద అయ్యాక వాడు కూడా ఆడుకుంటాడు, వాళ్ళ అన్నయ్యతో ఇద్దరు కలిసి ఆడతారు. వాడు మా దైవికి వచ్చేసి లెఫ్ట్ హ్యాండర్, అన్ని లెఫ్టే పెడతాడు మోస్ట్లీ. కొన్ని టైమ్సే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. ఇంకా వాడికి సర్కిల్ డ్రా చేసిన కదా దాని లోపలనే
షూట్ చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తామని చెప్పినాం. అలా చెప్తూ ఉంటే వాడు కూడా ఆ సర్ప్రైజ్ కోసం ఎగ్జైట్ అయ్యి ఆడతాడు కదా. అలా మా ఇంట్లో అయితే ఇంతే, లేదా నేనన్నా ఆడిపిస్తాను, లేదా దైవికి ఒక్కడన్నా ఆడుకుంటా, లేదా వాళ్ళ డాడీ ఆడిపిస్తాడు. ఎవరో ఒకళ్ళం అయితే ఆడిపిస్తాము. ఇంకా ఎవరికి కుదరకపోతే వాడొక్కడైనా ఆడుతూనే ఉంటాడు. అంతేగాని ఇంకా ఒక దగ్గర కూర్చునే టైప్ అయితే కాదు అసలు. ఇంతకీ మా దైవికి ఏం చేశాడో చూడండి. గన్స్ కూడా డైరెక్ట్ గ్లాస్ డోర్ పైన పెట్టేశాడు. ఎందుకంటే వాడొక అదో హ్యాపీనెస్. పిల్లలు ఏంటంటే హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటారు కదా చిన్న చిన్న విషయాల్లో. అలానే వాడు కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళు చేసేదాకా చూస్తూ ఉండాలనిపిస్తుంది, చేశాక వీళ్ళు ఎలా ఐడియా వచ్చిందా అని అనిపిస్తుంది. ఇంకా ఈ లోపు మా ట్రాక్ కూడా ఫీడింగ్ ఇచ్చేసి కాసేపు ప్యాంపర్ చేసే లోపు మా హస్బెండ్ అయితే నేను కుక్ చేస్తాలే అనేసి అన్నారు. ఇంకా ఆయన కుక్ చేసేలోపు ఇంకా నేను టైం స్పెండ్ చేస్తున్నాం. మెయిన్గా వాడికి ఏంటంటే ఫోన్ చూస్తే ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు, నవ్వుతాడు. వాళ్ళ అన్నయ్యని కనిపిస్తే వాళ్ళ అన్న దిక్కే వెళ్ళిపోతాడు మొత్తం. వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటాడు. ఒక పక్కన వాడి ఆటలు, వాడి టాయ్స్ అవి చూస్తాడు. మళ్ళీ త్రాక్ష ఎట్లా అంటే ఎక్కువ వాళ్ళ అన్నయ్యనే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. టాయ్స్ ఆడినప్పుడు లేదా వాడు నడిచినప్పుడు ప్రతిదీ కూడా. ఇంకా వాడికి వచ్చేసి నా డ్రెస్ మీద ఉన్న అంటే ఇట్లా పూసలు అలాంటివి కావాలంట. అంత కీన్ అబ్జర్వేషన్ పెట్టి దానికి పీకాలని చూస్తున్నాడు. ఇంకా క్రాలింగ్ కూడా వచ్చింది కాబట్టి చిన్నగా పాక్కుంటా వచ్చేస్తున్నాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా బతుకమ్మ రోజు మార్నింగ్ ఇంకా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా నీట్ అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ పిల్లలతోని కాసేపు దైవిక్ని ఆడిపిస్తూ ఉండడం, మళ్ళీ త్రాక్ష ఫీడింగ్ ఇవన్నీ ఇవ్వడం, ఇంకా హస్బెండ్కి ఇద్దరిని అప్పచెప్పిన తర్వాత నేనైతే ఇంకా బతుకమ్మ అయితే పేరుస్తున్నా. అసలు పేర్చడం ఎంత ఇంపార్టెంటో వీళ్ళని మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఇంకా మా హస్బెండ్ డ్యూటీ ఏంటంటే ఇద్దరిని చూసుకుంటా ఉంటే నేనైతే చేసుకోగలుగుతా. ఇంక మధ్యలో ఆ పూలు పీకడానికి చూస్తూ ఉండే త్రాక్ష. ఎందుకంటే పాకడం వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఏది పడితే అది లాగేయడము. అయితే ఇంకా మేము ఏం చేసాము, దైవిక్ టాయ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇస్తే వాటితోని ఎంగేజ్ చేస్తూ ఉండే. యాక్చువల్గా ఈ బతుకమ్మకి పేర్చే పూలు కొన్ని పేర్లే తెలియదు నాకు. ఈ మెజంతా కలర్ ఉన్న ఫ్లవర్ పేరు కూడా తెలీదు. మేబీ నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా బతుకమ్మ కోసమే కదా ఈ పూలు వాడతాం. ఇంకా ఫస్ట్ మా ఆయన తెమ్మన్న లోపట వేయడానికి, అంటే బతుకమ్మ కడుపు లోపట వేయడానికి అన్ని ఆకులు కావాలి కదా. అయితే ఇంకా దగ్గరలో వేపాకు ఉంటే మంచిగా చిన్నగా పీసెస్ అన్ని కట్ చేసి పెట్టినా, ఎందుకంటే లోపట వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పిల్లలతోని తొందరగా చేసేసుకోవాలి, లేదంటే వాళ్ళు ఇంకా ఒక పక్క ఏడుస్తూ ఉంటారు, ఒక పక్కన ఆకలి అంటారు, ఒక పక్కన ఫీడింగ్ ఇదే ఉంటుంది. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, ఫ్రస్ట్రేటెడ్ అనిపిస్తుంది, మళ్ళీ లేదు కొంచెం పీస్ఫుల్గా ఉండి చేసుకోవాలని మళ్ళీ అనిపిస్తుంది. ఎంతమంది మదర్స్ ఇలా రిలేట్ అవుతారు? ఏదైనా ఫెస్టివల్ చేసుకోవాలి అనగానే ఫస్ట్ ఒక స్ట్రెస్ అనిపిస్తుంది, తర్వాత చేసుకోవాలి అనిపిస్తుంది, తర్వాత పీస్ఫుల్ అనిపిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. నాకైతే ఏ ఫెస్టివల్ అయినా అంతే, నేను చాలా ఇష్టంగా చేసుకుంటా. కానీ ఆ ఇష్టం పక్కన మా హస్బెండ్ అయితే చాలా సపోర్టివ్ పిల్లల్ని పట్టుకోవడం విషయంలో. ఆయన పట్టుకుంటేనే నేను చేయగలుగుతా, లేదు అంటే నేను అసలు చెయ్యలేను, అసలు అవ్వదు కూడా. ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఫెస్టివల్ అనే కాదు, నాట్ ఓన్లీ ఎనీథింగ్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్గా చేయాలి అంటే కొన్ని థింగ్స్ చేయగలుగుతాం, కానీ కొన్ని థింగ్స్ అయితే చెయ్యలేము అస్సలకి. పిల్లలు ఏంటంటే ఈ పండగల టైంలో ఎక్కువ క్రాంకినెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, నార్మల్ టైంలో కామ్గా ఉంటారు, పడుకుంటారు, ఆడుకోవడం ఇలా చేస్తారు. ఇంకా పండగల టైంలో ఇంకా అలా నుంచి అల్లరి ఎక్కువ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా, లేకపోతే మా ఇంట్లోనే మా పిల్లలు ఇట్లా చేస్తారో అర్థం కాదు నాకైతే. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా బతుకమ్మ వచ్చేసరికి ఇంతవరకు అయితే కంప్లీట్ చేసిన, ఇంకా చేస్తూనే ఉన్నా. ఇంకా కూర్చున్నా అంటే కంప్లీట్ చేసేయాలి అన్న టార్గెట్తో ఉన్నా. ఎందుకంటే
పిల్లలకి తినబెట్టడం అయిపోయింది, నేను తినడం అయిపోయింది, అందరు ఫ్రెష్ అయిపోయినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా అని. ఇంకా మా త్రాగ్స్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక లాగడం వల్ల ఈ మా హస్బెండ్ని వీడియో తీయమంటే కూడా ఊరికి రావడం, మాత్రం అది ముట్టుకోవాలి ఇది ముట్టుకోవాలని ట్రై చేయడం ఇదే ఉండే. బట్ నేనైతే పెద్దగా బతుకమ్మ అయితే పెద్ద సైజ్ అయితే ఇంకా పెద్ద బతుకమ్మకు చేస్తాను. ఇప్పుడైతే సింపుల్గా ఈ సైజు వరకు అయితే బతుకమ్మ అయితే పేరుస్తున్నా. వీళ్ళు పిల్లలతో ఇది చేయడమే గొప్ప అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కొంతమంది అయితే ఇంకా అంటే పిల్లలు ఉన్నాక చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, పిల్లల్ని పట్టుకొని చెయ్యాలి అంటే. ఇక నాకు మా హస్బెండ్ పట్టుకుంటాడు కదా అన్న ఉద్దేశంతో నేనైతే చేసుకుంటా. నాకు ఈ ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. సెలబ్రేట్ చేసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, పూజ చేయాలి, ఇట్లాంటి బాగా ఇష్టపడతా. కానీ కొన్ని టైమ్సే ఇంకా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది నాకు. మోస్ట్లీ చాలా మంది మదర్స్ అయితే రిలేట్ అవుతారు ఈ విషయానికి. ఎందుకంటే నైట్ అసలు స్లీప్ సరిగా ఉండదు, ఫీడింగ్ వల్ల ఊరికి లేవాల్సి వస్తుంది. ఇంకా మార్నింగ్ మళ్ళీ రెగ్యులర్ పనులు చేసుకోవడం, మళ్ళీ రెస్ట్ లేకుండా ఉండడం, మళ్ళీ తర్వాత పని కంప్లీట్ అవ్వగానే వేరే పని ఉంటుంది, ఇట్లా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ పిల్లలు ఒక పక్కన ఏడుస్తారు, మళ్ళీ ఒక పక్కన వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండాలి. పిల్లలు అంత స్పీడ్గా తినేవాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. మా దైవికి అయితే మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది, గంట కూడా పడుతుంది ఒక్కోసారి తినబెట్టడానికి. టిఫిన్స్ అంటే స్పీడ్గా తినేస్తాడు, కానీ అన్నం తినిపించాలంటే నాకైతే చుక్కలు చూపిస్తాడు వాడు. ఇంకా మధ్యలో త్రాక్ష ఉన్నాడు కాబట్టి వాడికి జస్ట్ ఇప్పుడు ఫీడింగే, వాడు లంచ్ టైం అయిపోయింది కాబట్టి జస్ట్ ఇంకా మిల్కే కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు, బ్రెస్ట్ ఫీడింగే కాబట్టి. ఇంకా నేను కంప్లీట్ చేసే లోపు ఇంకా స్టార్ట్ చేసేసిండు అనమాట. మావాడు కొంచెం క్రాంకీనే స్టార్ట్ చేసేసిండు త్రాక్ష. కానీ ఈ చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ లేవాలి, మళ్ళీ కూర్చోవాలి. నాకు అసలు ఇట్లా నచ్చదు. ఏదైనా స్టార్ట్ చేసినా అంటే అది ఎండ్ చేసేయాలి. ఒక పక్కన ఒక్కరు వస్తుందేమో అని అనుకుంటా ఉన్నా, మళ్ళీ ఇంకా లాస్ట్లో సెట్ చేయవచ్చులే అన్నట్టుగా సింపుల్గా అయితే ఇలా అయితే చేసేసినాను. ఎలా ఉంది, సింపుల్గా బాగుందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. మీ ఇంట్లో బతుకమ్మ అంటే ఏమేమి పూలు తెచ్చారు, చాలా ఫ్లవర్స్ తీసుకొని వచ్చారా, లేకపోతే ఇంతే లిమిటెడ్ ఫ్లవర్స్తోనే పేర్చారా? ఇంకా ఊర్లలో అయితే చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, ఆ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద వరుసలు పెట్టి చెయ్యొచ్చు. కానీ ఈ రోజుల్లో మొత్తం అంతా కమర్షియల్ అయిపోయింది. ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న కట్ట ఒక 50 రూపీస్ 60 రూపీస్ అంట. అసలు అది ఒక్క వరుసకు కూడా రాదు. అలాంటివి మనం ఒక 5-6 కొంటే అది కూడా ఒక వరుస వస్తుంది. ఆ వరుస కూడా అంత క్లియర్గా అయితే కనిపించదు. ఏమో ఫ్లవర్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంకా ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ఫర్దర్గా ఎలా పెరుగుతాయో రేట్స్. అసలు ఈ ఫ్లవర్స్తోనైతే ఈ పండగల టైంలో కంటే ఉత్తి టైంలో అయితే అంత ఎక్కువ అనిపించవు. ఇంకా పండగల టైంలో ఎందుకో వాళ్ళు డబల్ రేటు పెంచేస్తారు. ఇంకా ట్రాక్ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఫీడింగ్ ఇచ్చేసాను. ఇంకా ఇచ్చేసినాక కూడా మళ్ళీ నేను లేస్తే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అని ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. చిన్న బతుకమ్మ వరకు అయితే వచ్చేసింది. ఇంకా మా ట్రాన్ అయితే పడుకోబెట్టేసిన కాబట్టి కాసేపు అలా రిలాక్స్ అయిపోతాడు వాడు. రిలాక్స్ అవ్వగానే ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. మా ట్రాప్ పడుకోవడం అందరూ ఏమనుకుంటారంటే పిల్లలు గంటలు గంటలు పండుకుంటారు అంటారు. మా ఇంట్లో మా దైవిక్ కానీ మా ట్రా కానీ ఇద్దరు పిల్లలు అస్సలు పడుకోరు. ఎందుకో ఏమో నిద్రే ఉండదు వాళ్ళకి. నేను వచ్చేసి ఈ శారీ అయితే కట్టుకుంటున్నా. ఇంకా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది కదా ఈ శారీ అయితే అన్నట్టుగా కట్టుకుంటున్నా. దానికోసం నేనైతే బ్యాంగిల్స్ కూడా అన్నీ సెట్ చేసేసుకున్నా. నేను ఎప్పుడైనా ఇంతే ఏదైనా కట్టుకోవాలన్నా శారీ ముందే తీసి పెట్టేసుకుంటా పక్కన, ఏది కట్టుకోవాలి ఏంటి అన్నట్టుగా. మెయిన్గా ఇట్లాంటివి మన బతుకమ్మ ఆడతాం కాబట్టి కొంచెం లైట్ వెయిట్ సింపుల్గా వేసుకుంటే హెవీగా ఉండని చీరలు కట్టుకుంటే బాగుంటుంది. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం హెవీ శారీ అయినా వేసుకొని ఎక్కువసేపు ఉండొచ్చు. కానీ ఈ బతుకమ్మ ఆడడానికి చాలా లైట్ వెయిట్ ఉంటేనే బెస్ట్. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా ఇలా నా బతుకమ్మ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. సింపుల్గా పిల్లలతోని ఇంతవరకు అయితే నేను చేసుకోగలిగిన.
అన్ని ఫ్లవర్స్ అయితే అవైలబుల్ లేకుండే, ఉన్న వాటిలలో ఇలా అయితే చేశాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. అది కూడా ట్రాక్షన్ ఎత్తుకోవాలి కాబట్టి కొంచెం కుచ్చుకోకుండా అలా ఉండేటివి అయితే వాడిని ఎత్తుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం శారీస్ కట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయితే అబ్బా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు మెయిన్గా మనం వెయిట్ తగ్గిపోతాం కాబట్టి ఇంకా ఒక 5 వరుసలు ఇంటి ముందు ఆడాలి కదా, అందుకోసం ఇంకా ఇంటి ముందు ఒక 5 సుట్లు ఆడాలి. 5 సుట్లు తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా మా హస్బెండ్ డ్రోన్ షాట్స్ ఎలా తీస్తారో అలా తీస్తూ ఉన్నాడు. నాకెందుకో ఈ బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా నచ్చుతుంది. మెయిన్గా అందరు ఆడవాళ్ళు బయటికి వచ్చి బతుకమ్మలు పేర్చి ఆడడం ఒక వైబ్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా మ్యాక్స్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఉంటాయి. ఇది మాత్రం బయటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అంటే కంప్లీట్గా ఎక్కువసేపు బయట ఉండడానికే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే బతుకమ్మ ఆడతాం కాబట్టి ఇంకా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం అలా ఉంటుంది. ఈ వేరే ఫెస్టివల్స్ అయితే వండుకోవడం, తినడం, లేదా ఇప్పుడు వినాయక చవితి అంటే వినాయకుని ఇట్లా పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, వండుకోవడం, తినడం ఇవి మాత్రమే ఉంటాయి. కానీ ఈ బతుకమ్మ ఒక్కటే మనం బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకునేది. అది కూడా ఈ 9 days కంప్లీట్గా వచ్చి బయట సెలబ్రేట్ చేసుకొని కాసేపు ఆడడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇలా ఉంటుంది. ఇంకా నేనైతే కిందికైతే వెళ్ళిపోతున్నా. ఇంకా బతుకమ్మ తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా త్రాక్షని దైవిక్ని అయితే కిందికి తీసుకెళ్ళలేదు. చాలా అంటే చాలా కూల్ ఉంది. ఉరుములు మెరుపులతో అంత భారీగా వర్షం పడుతుంది. ఈవినింగ్ 6:30 వరకు అసలు వర్షం అనేదే లేదు. ఇంకెప్పుడైతే బతుకమ్మలు పెడతాం అన్న టైంలో బీభత్సంగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా కాదు వర్షం, అంత భారీగా పడ్డది వర్షం. ఇంకా ఇండిపెండెంట్ హౌస్లో బయట ఆడే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. మాకైతే చాలా కంఫర్ట్గా ఉన్నది. ఎందుకంటే బయట వర్షం రాని ఏమన్నా రాని మేము ఆడుకోవచ్చు. ఇంకా ఉన్న వాళ్ళం అందరం అయితే ఆడుకున్నాము. కాసేపు ఆడిన తర్వాత ఇంకా కరెంటు కూడా రావడం పోవడం ఇదే అవుతుంది కంటిన్యూగా. ఎందుకో వర్షం వల్ల కావచ్చు, అంటే చాలా బీభత్సంగా వర్షం పడింది. మెయిన్గా ఉరుమడం, మెరుపులు రావడం వల్ల. ఇంకా దైవిక్ని కూడా కాసేపు అలా తీసుకెళ్తున్నా. ఇంకా లిఫ్ట్ వచ్చేసరికి ఇంకా స్టెప్స్ దిగడమే బెస్ట్, మళ్ళీ లిఫ్ట్ ఆగిపోతే కష్టం కదా అన్నట్టు ఇంకా దైవిక్ని అయితే కిందికి తీసుకెళ్ళి ఇంకా బతుకమ్మల్ని అయితే డ్రమ్లో అయితే వేసాము. మధ్యలో ట్రాక్స్కి వచ్చి ఫీడింగ్ ఇచ్చాను. ఇంకా రాగానే చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతుండో. ఇంకా పవర్ కూడా వచ్చేసింది. వాడు కూడా ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా వాడు ఎంతైనా ఇక మా మదర్ కాసేపు లేకపోయేసరికి అంత క్రాంకీ చేసాడంట. కాసేపు పడుకున్నాడంట, కాసేపు ఆడుకున్నాడంట, ఇవన్నీ చేశాడు ఈ చిన్నోడు. ఇంకా వాడికి కూడా మంచిగా ఆడిపించి మంచిగా ఫీడింగ్ ఇచ్చేసరికి క్యూట్గా ఆడుకుంటున్నాడు. నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. మెయిన్గా పిల్లలకి కంఫర్ట్ వేర్ మనం వేసుకుంటే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది కదా. ఇంక మా త్రాక్ష వచ్చేసి అమ్మ ఎక్కడ పోయావు అన్నట్టు చూస్తున్నాడు. మెయిన్గా ఈ వర్షం వల్ల పిల్లలు కొంచెం భయపడినట్టు అయితే అనిపించింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I'll be back with another vlog. Until then, bye bye.